నాన్ వెజ్ తినని వారి కోసం ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. సో అదే మీల్ మేకర్ అండ్ ఆలూ కర్రీ. సేమ్ మటన్ టేస్ట్లో అయితే ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ముందుగా సోయా చంక్స్ అనేవి తీసుకోవాలి. ఇవి వచ్చేసి కొద్దిగా ఒక 2 minutes వరకు హాట్ వాటర్లో వేసుకొని తర్వాత తీసేసి చల్లని వాటర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత స్క్వీజ్ చేసి మరొక బౌల్లో అయితే తీసేసుకోవాలి. బాగా పిండేసుకోవాలండి వాటర్ లేకుండా. సో ఇలా పిండేసుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon పసుపు, అలాగే 1/2 teaspoon కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 minutes. ఇలా పెట్టేసుకుంటే సోయా చంక్స్లోకి మసాలా అనేది వెళ్ళి చాలా టేస్టీగా అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా మీకు చాలా బాగా నచ్చుతుందన్నమాట. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ రెసిపీ. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో చెక్క, 2 లవంగాలు, అలాగే 1 యాలకులు, స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా తుంచి చిన్న ముక్క అనేది వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కొద్దిగా 30 seconds ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. 1 cup సోయా చంక్స్కి ఒక పెద్ద సైజు టమాటా వేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తే మన టమాటా అలాగే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఓకే అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత తీసుకోండి. నేను వీడియో కోసమని తొందరగా చేసేసాను అనమాట. అలాగే ఇందులోనే మిక్సీ జార్లోనే ఒక 2 teaspoon వరకు కొబ్బరి పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బే లీవ్స్, అవి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అనమాట, 1 tablespoon వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఇందులోనే కారం పొడి, ఇక్కడ నేను 2 teaspoons కారం పొడి, అలాగే 1/2 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పొడి వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా లిడ్ పెట్టేస్తే తొందరగా ఒక 1-2 minutesలోనే ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మన మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని షేక్ చేసుకొని వేసేసుకోండి. వేస్ట్ అవ్వదు. ఇప్పుడు వాటర్ ఇందులో మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మీ ఇష్టం. గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఇక్కడ మన కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న పొటాటో, అంటే ఉడికించి పెట్టుకున్న 2 బంగాళాదుంపలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మిక్స్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. ఒక 4 to 5 minutes తర్వాత లిడ్ తీసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తుండండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే మన ఆలు సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అయినా, చపాతీ అయినా, పులావ్ అయినా, ఇంకేస్ ఎందులో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.